హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయక్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ అయిపోతే చేసుకున్నానని ఏమనుకోకండి. అది నేను వీడియో చేయడం మర్చిపోయా, అందుకే మళ్ళీ మీకు చూపిస్తున్నా. లాస్ట్ చేస్తున్నా తయారు చేసే విధానం మీకు వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనతో పాటు మన పిల్లలు కూడా పని చెప్పాలి. ఇలాగా పిల్లలకి పనులు నేర్పియండి దయచేసి. ఓకేనా. ఇప్పుడు ఎలాగున్నారంటే పిల్లలు బయట తిరిగి కొంచెం అన్ని అలవాట్లు చేసుకొని పాడైపోతున్నారు. కాబట్టి పిల్లలకి ఇంట్లో దయచేసి వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు హోంవర్క్ చేసి కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు దయచేసి ఇంట్లో పనులు చేయడం, మన పని చేయడం మనకు తక్కువేం కాదు, చేసుకోవచ్చు మన ఇంట్లో పని. ఓకేనా ఫ్రెండ్స్. మా చిన్నోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. చికెన్ తయారు చేసే విధానం మీకు వివరిస్తాను. ముందు ఏం చేయాలంటే కేజీ చికెన్ తెచ్చాను. ఆ చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నీసు అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఈ చెప్పే విధానాన్ని ఏంటంటే, నీసు మనం చికెను స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకేనా. అది ఒక 5 మినిట్స్ మిక్స్ చేసి అలా పెట్టేసి 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కడిగేయాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నూనె బాణీ పెట్టి అందులో నూనె పోసి అందులో ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి చికెన్ వేసి మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకా టమాటా, ఎల్లిపాయ, మిర్చి ఈ 3 మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఎలాగంటే నూనె పోసి వేరే బాణీలో నూనె పోసి అందులో టమాటా, ఎల్లిపాయ, మిర్చి వేసి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూరలో వేసుకోవాలి అన్నమాట. కూరలో వేసిన తర్వాత మళ్ళీ మనం మసాలా పొడి కావాలి కాబట్టి గసగసాల కొన్ని తీసుకోవాలి. గసగసాల, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగా ఈ అన్నీ మామూలుగా ఒక బాణీ పెట్టి అందులో కొంచెం వేపాలన్నమాట. పెట్టి అలా కొంచెం వేపిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని పట్టిన తర్వాత పైన ఈ కొంచెం మగ్గిన చికెన్లో ఇది పైన చల్లుకొని ఇంకా మిశ్రమాన్ని కొంచెం కలుపుకుంటూ ఉంటే చికెను ఇంకా ఉడికిపోతుంది దాదాపు. తర్వాత మళ్ళీ మన పైన ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇది వేసాం కదా, కొత్తిమీర. ఇలాగే చికెన్ రెడీ అయింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందో లేదో, అర్థమైనా లేకపోయినా అర్థం చేసుకోండి, చేయండి. ఓకేనా. ఓకే, బాయ్.